సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి సస్పెన్షన్కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై 1-2 రోజుల్లో ఏసీబీ కేసు నమోదు చేయనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద సునీల్ కుమార్పై ఏసీబీ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి ఇచ్చారు. టీడీపీ హయాంలో సీఐడీ విభాగాన్ని అనేక అరాచకాలకు అడ్డాగా మార్చిన సునీల్ కుమార్ పై ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుకు రంగం సిద్దమవుతోంది. సునీల్ తన అనుచరుడైన కామేపల్లి తులసిబాబుతో కలిసి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన ప్యాకేజీ సొమ్ము కాజేశారంటూ రఘురామ ఫిర్యాదు చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల ముసుగులో తులసిబాబు స్వగ్రామమైన బాపట్ల జిల్లా రామకూరుకు చెందిన 96 మంది బ్యాంకు ఖాతాల్లో 20,000 చొప్పున జమ చేసి ఆ తర్వాత వారి నుంచి 15,000 చొప్పున తిరిగి వసూలు చేసుకున్నారు. అలా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 మంది నకిలీ బాధితుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేసి వాటిని కాజేశారని సునీల్ పై అభియోగాలు నమోదయ్యాయి. మరోవైపు సీఐడీలో 1.5 కోటి విలువైన ఓ కాంట్రాక్టును గుజరాత్ కు చెందిన ఆడియాన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీకి సునీల్ కుమార్ అప్పగించగా ఆ సంస్థ 9 లాజిక్ టెక్నాలజీస్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ సంస్థకు సీఐడీ నుంచి 75 లక్షలు చెల్లించి ఆ తర్వాత సునీల్ కుమార్ ఆయన అనుచరగణం ఆ సంస్థ పేరుతో యాక్సిస్ బ్యాంకులో నకిలీ ఖాతా తెరిచి ఆ 75 లక్షలు జమ చేయించుకున్నారు. చెప్పినట్లు వినకపోతే డ్రగ్స్ కేసులో ఇరికిస్తానంటూ 9 లాజిక్ టెక్నాలజీస్ కంపెనీ సీఈఓ కన్నగంటి ప్రదీప్ ఆయన భార్యను సీఐడీ కార్యాలయానికి పిలిపించి సునీల్ కుమార్ బెదిరించారనే అభియోగాలు ఉన్నాయి. తెలంగాణ షాద్నగర్ ప్రాంతంలోని అగ్రిగోల్డ్ భూములు కొందరు కొనుగోలు చేయగా తాము డబ్బులు ఇవ్వకపోతే ఆ భూముల్ని అటాచ్ చేయిస్తామంటూ సునీల్ ముఠా డబ్బులు వసూలు చేశారు. అక్రమార్జన సొమ్ముతో సునీల్ తనయులు దుబాయ్లో స్థిరాస్తి హోటళ్ల వ్యాపారం చేస్తున్నారు. సునీల్ కుమార్ కూడా వాటి పర్యవేక్షణ కోసం తరచూ దుబాయ్ వెళ్లారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.